వామపక్ష ప్రజా సంఘాలకు చెందినటువంటి సంఘాలు ఈరోజు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా జైలు వరకు పిలిపివ్వడం అనేది జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో గతంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ, ప్రజానుకూల చట్టాలన్నింటినీ రద్దు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలోనే భారతదేశ రైతాంగానికి నష్టం చేకూర్చే విధంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి విబిజి తీసుకురావడం జరిగింది. పాత చట్టంలో 100% కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయించి వ్యవసాయ కూలీలకు పని కల్పించేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టంలో 40% రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే మిగతాది 60% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పటికే రాష్ట్రాలు ఆర్థికంగా దివాలా తీసినటువంటి పరిస్థితి, కేంద్రంపై ఆధారపడినటువంటి పరిస్థితి ఉంటా ఉన్నది. అందుకోసం గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని ఈ మధ్యకాలంలో ఎన్నో సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి పరిశ్రమాధిపతులకు, కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా, కార్మికులను శ్రమదోపిడీ చేసే విధంగా 4 లేబర్ కోడ్లు అనేది తీసుకొచ్చిందో. అంతేకాదు భారతదేశ రైతాంగానికి నష్టం చేసే విధంగా విద్యుత్ సవరణ చట్టాలను తీసుకొస్తున్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగము, వ్యవసాయ కార్మికులు, కూలీలు, ప్రజలు, ప్రజాతంత్రవాదులంతా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనను పక్కదారి పట్టించడం కోసం ఈరోజు దేశంలో కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా చీల్చి విద్వేష రాజకీయాలను తీసుకొచ్చి తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం ఈ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. జయప్రదం చేయండి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న జైలు బరో కార్యక్రమాన్ని